శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం. ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, కోర్టు సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం మరియు బిజినెస్ సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురూజీ భవానీ రాజు. ఫోన్ నెంబర్ 8919346347. ఒక వ్యక్తి చేతులు జోడించి మీకు దండం పెడతాడు. ఎందుకో తెలుసా? ఇది కూడా మోసమే అనుకుంటున్నారా? లేదంటే నిజంగా ఇలా జరుగుతుందా అని ఆశ్చర్యపోతున్నారా? ఒకసారి ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుందండి. వీడియో నచ్చితే తప్పకుండా మాత్రం ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ముఖ్యంగా ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితంలో ఇలా జరగడానికి కారణము కేతుగ్రహ ప్రభావము. కేతుగ్రహ ప్రభావం అనేది ఈ రోజు నుంచి మీ జీవితంలో ఈ విధంగా మార్పుదల కలగబోతుంది. చాలా రోజుల నుంచి మీ యొక్క లైఫ్ లో నుంచి వెళ్లిపోయిన ఒక వ్యక్తి, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, మీకు స్నేహితులుగా ఉండొచ్చు, ఒకప్పుడు సన్నిహితులుగా ఆత్మీయులు కూడా ఉండి ఉండొచ్చు. కొన్ని అనివార్య కారణాల వల్ల, పరిస్థితుల వల్ల జీవితం నుండి దూరంగా వెళ్లిపోయారు. వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ తెలియదు, అకస్మాత్తుగా వెళ్లిపోయారు. అటువంటి వ్యక్తి మీ దగ్గరకొచ్చి మిమ్మల్ని ఒక సాయం అయితే అడుగుతారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించే ఒక సంఘటన. అది వారి యొక్క పుత్రుల గురించి, పుత్రిక గురించి, అంటే సంతానానికి సంబంధించిన ఏదైనా ఒక సమాచారం గురించి కావచ్చు, లేకపోతే ధనం గురించి కావచ్చు, లేకపోతే గనక వారికి సంబంధించిన ఒక కఠిన సమస్య, వ్యాపారం గురించి కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, లేకపోతే మీ వద్ద తెలిసిన ఉద్యోగం ఏదైనా ఉంటే ఇప్పించమంటూ ప్రాధేయపడ్డం కూడా కావచ్చు. మీ పేరు, మీ పలుకుబడి ఇందులకు కారణము. మీరు ఉన్నత స్థితిలో ఉండి ఉండొచ్చు. అంటే మా దగ్గర ధనం ఏమీ లేదండి, మేమే ఇబ్బందులు పడుతున్నామని మీరు అనుకుంటారు. కానీ అలా కాదండి. ధనం ఉన్నా లేకపోయినా సమాజంలో గౌరవం ఈ రాశి వారికి తప్పక ఉంటుంది. మీకు చాలా మంది తెలిసి ఉంటారు, లేకపోతే చాలా మందితో మీకు మంచి అన్యోన్యత ఉండి ఉంటుంది. మీ యొక్క బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా తెలుసుకున్న వారు మీ జీవితంలోకి వచ్చి మీకు చేతులు జోడించి వారికి ఏదో ఒక రకంగా సాయం అయితే చెయ్యమంటూ అర్థిస్తారు. కానీ సాయాన్ని నిరాకరించొద్దు. ఖచ్చితంగా సాయం చెయ్యండి, తోచినంత చెయ్యండి. మనిషి అన్నాక కష్టాల్లో ఉన్న వారికి సాయపడితేనే భగవంతుడు మనకి సాయపడతాడు. ఈ సంఘటన ద్వారా మీరు ఆశ్చర్యానికి కాస్త లోనైనా ఇదే సత్యము. మిమ్మల్ని చేతులు జోడించి చాలా రిక్వెస్ట్ చేసే అవకాశం ఈ రోజు జాతకంలో కనిపిస్తుంది. ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో వ్యాపార జీవితంలో ఈ రోజు మెలకువలు కూడా నేర్చుకుంటారు. ఒక మైలురాయి అధిగమించి దగ్గరికి వెళ్లే సూచన కనిపిస్తుంది. వ్యాపారంలో ఈ యొక్క మెలకువలు భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగపడతాయి. వినియోగదారుల్లో ఒకరు ఈ రోజు మీకు చాలా సపోర్ట్ గా నిలుస్తారు. కొన్ని సలహాలు, సూచనలు ఇస్తారు. వాటిని వారించకుండా అర్థం చేసుకుంటారు. ఈ యొక్క అర్థం చేసుకునే తత్వంతోనే ఈ రోజు ముందుకు వెళ్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఇదివరకు ఏమైనా ప్రతికూలతలు ఉన్నట్లయితే ఈ రోజు అధిగమించేందుకు మానసిక స్థైర్యం కలుగుతుంది. ఈ రోజు ఏ పని అయినా చకాచకా చేసేస్తాను అనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో ఉంటారు. భగవంతుడు మీకు ఒక అవకాశాన్ని కూడా ఇస్తాడండి. ఆ అవకాశం సద్వినియోగం చేసుకోండి. ఖచ్చితంగా ఏదైనా సమస్యలు ఉన్నా తొలగించి పెండింగ్ పనులు కూడా పూర్తి చేసేంత సత్తా మీకు కలుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు సంకోచమే లేదండి. ఈ రోజున మీరు ఎన్ని ప్రయత్నాలు చేయగలిగితే అన్ని ప్రయత్నాలు చేయండి. మంచి అవకాశం, మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చే అవకాశం అయితే తప్పక వెంటనే పొందుకుంటారు. ఈ రోజే ప్రయత్నం, ఈ రోజే ఫలితం అన్నట్లుగా మీ జీవితం ఉంటుంది. అలాగే ఈ రాశి వారు ఎవరైతే నూతన వ్యాపార పెట్టుబడుల కోసం, లోన్స్ కోసం ప్రయత్నిస్తున్నా, లేదా ఇంటి సమస్యల రీత్యా డబ్బు కోసం ప్రయత్నిస్తున్నా, ఈ రోజున అడిగిన వారు లేదు అనకుండా డబ్బు అనేది ఇస్తారు. డబ్బు అనేది వస్తుంది. మీ యొక్క సమస్య తీరుతుంది. ఈ రోజు మీ కష్టం నుండి గట్టెక్కగలుగుతారు. ఈ రోజున మీరు ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం, లేదంటే
దగ్గరలో శివాలయమున్నా, వైష్ణవ ఆలయమున్నా దర్శనం చేసుకుని కాస్తంతసేపు అక్కడే మానసిక ప్రశాంతత పొందుకునే ప్రయత్నం చేయండి. అంతా మంచే జరుగుతుంది.